Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Ruth, chapter 2, verse 12. ఈరోజు మన ధ్యానం కొరకు రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుండి తీసుకొనబడింది. A full reward will be given thee. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. The verse for our meditation today contains the gracious words spoken by Boaz to Ruth, the Moabitish widow. నేటి దినం మన ధ్యానం కొరకున్నటువంటి ఈ మాటలు మరి బోయజు మొయాబీరాలైన రూతు ఎడల ఎంతో దయా కటాక్షంతో విధవరాలైనటువంటి ఆ రూతుతో చెప్తున్న మాటలు. In chapter 1 of Ruth, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో God's hand fell hard upon Naomi and her family. మరి నయోమి తన కుటుంబం పైన దేవుని యొక్క హస్తము ఎంతో భారంగా ఉండింది. There was a famine at their place, Judah, Bethlehem. వారున్న ప్రాంతం అయినటువంటి యూదా బెత్లెహేములో కరువు వచ్చింది. We don't know for sure who prompted Elimelech and his family to leave Bethlehem and move to Moab. బెత్లెహేము విడిచి మోయాబుకి వెళ్ళిపోయే దాని కొరకు మరి ఎలిమెలెకే గాని నయోమికి ఎవరు ప్రోత్సహించారు అనే సంగతి మనకు తెలియదు. It is around 50 miles away. ఇది ఇంచుమించు 50 మైళ్ళ దూరంలో ఉంటుంది. It was a choice made at the time of famine and difficulty. ఇది కరువు వాటిల్లినప్పుడు కష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. But they did not have to make this wrong choice. అయితే ఇలాంటి ఈ తప్పుడు నిర్ణయం వాళ్ళు తీసుకోకుండా ఉండవలసింది. The people of Bethlehem had not perished due to hunger. చూడండి, అక్కడ బెత్లెహేంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆకలికి వాళ్ళు ఏమి చనిపోలే. All have not left Judah, Bethlehem. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా యూదా బెత్లెహేం విడిచిపోలేదు కదా, They were still there. ఇంకా చాలా మంది అక్కడ ఉండిపోయినారు. And they were blessed more than Naomi's family who left for Moab for food. మరి ఆహారం కొరకై మోయాబుకి వెళ్ళిపోయినటువంటి నయోమి కుటుంబం కన్నా ఎక్కువైన విధానంలోనే వీళ్ళు పోషించబడ్డారు. However, they went to live in Moab. ఏదైనా ఇక్కడ వాళ్ళు మోయాబులో బ్రతకాలని పోయారు. After their two sons Mahlon and Kilion got wives from Moab, ఇద్దరు కుమారులైనటువంటి మహలోను కిలియోన్లు మోయాబులో నుండి వాళ్ళకి భార్యలను సంపాదించుకున్న తర్వాత all the three men of the family, Elimelech, Mahlon, Kilion, all died. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు మగవారు ముగ్గురు కూడా ఎలీమెలెకు మహలోను కిలియోన్లు చనిపోయారు. They went to live, but all three men of the family died. వాళ్ళు బ్రతకాలని వెళ్ళారు, కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు మగవాళ్ళు చనిపోయారు. Within 10 years, all the three women became widows. 10 సంవత్సరాల కాలంలో ముగ్గురు స్త్రీలు విధవరాలు అయిపోయారు. After that, Naomi wanted to return to Bethlehem, leaving both her daughters-in-law in Moab. ఆ తర్వాత నయోమి ఇద్దరు కోలండ్రని మోయాబులో విడిచిపెట్టి తిరిగి బెత్లెహేంకి రావాలని నిశ్చయించుకుంది. Orpah went back, whereas Ruth cleaved to Naomi. ఒక కోడలైనటువంటి ఓర్ఫా అయితే తిరిగి మోయాబు వెళ్ళిపోయిందే కానీ మరొక ఆమె రూతు ఈ నయోమిని హత్తుకొని ఉండింది. Ruth left her native country Moab, her old friends, hometown, and entered Bethlehem with a strong commitment. రూతు తన స్వదేశమైన మోయాబుని అక్కడ ఉన్నటువంటి పాత స్నేహం అంతా విడిచిపెట్టేసి ఒక క్రొత్త ప్రదేశమైనటువంటి Strong commitment. ఒక దృఢమైనటువంటి ఒక సంకల్పం, ఒక నిశ్చయతతో కూడా ఒక ప్రతిష్టతతో ఆమె తిరిగి బెత్లెహేంకి వచ్చింది. Yeah, we read in chapter 1 verses 16 and 17. మొదటి అధ్యాయం 16-17 వచనాల్లో మనం ఆ మాటలు చదవచ్చు. See her commitment. చూడండి ఆమె యొక్క ప్రతిష్టత ఎట్టుందో. In her own words, I am reading. తన మాటల్లో చెప్పిన ఆ మాటలు నేను చదువుతున్నాను. Verses 16 and 17 of first chapter of Ruth. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16-17 వచనాలు. And Ruth said, entreat me not to leave thee, or to return from following after thee. For whither thou goest, I will go, and whither thou lodgest, I will lodge. Thy people shall be my people, and thy God my God. Where thou diest, will I die, and there will I be buried. The Lord do so to me, and more also, if aught but death part thee and me. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగా కానెను. When she made such a strong commitment and followed Naomi, probably no third person was there. ఎప్పుడైతే ఇంత బలమైన ఒక ప్రతిష్టత చేసుకొని నయోమినే వెంబడిస్తాను అని చెప్పినప్పుడు బహుశా మూడో వ్యక్తి ఎవరు లేకుండా But the eyes of the Lord were watching her from above. అయితే యెహోవా కనుదృష్టి పై నుండి
తనని గమనిస్తున్నాయి. Probably the Lord may be saying to himself, బహుశా దేవుడు తనకు తానుగా చెప్పుకుంటున్నాడేమో, "Oh Ruth, I tell you, ఓ రూతు, నేను నీతో చెప్తున్నాను, you are not alone, remember that. నీవు ఒకటి గుర్తుపెట్టుకో, ఒంటరి దానివి కాదు. God watched her faithfulness, her holiness, her hard work, her determination. దేవుడు తన యొక్క నమ్మకత్వం, తన కష్టాన్ని, తన హృదయ వైఖరి, తన యొక్క ప్రతిష్టత అన్ని కూడా దేవుడు గమనించాడు. God saw her loyalty towards her mother-in-law and also her commitment to the God of Israel. తన అత్త ఎడల తన యొక్క నమ్మకత్వం, ఇశ్రాయేలు దేవుని ఎడల తనకున్న ప్రతిష్టత అన్ని దేవుడు గమనించాడు. She was hard working. తాను ఎంత కష్టపడి పనిచేసే నైజం గలది. Remember, many times I shared with you గుర్తుంచుకోండి, నేను చాలాసార్లు మీతో పంచుకున్నాను ఈ మాటల్ని. in the Bible. బైబిల్ గ్రంథంలో God used almost every kind of people in some way or other. దేవుడు బైబిల్ గ్రంథంలో ఇంచుమించు అన్ని రకాల వ్యక్తులని ఏదో విధానంలో వాడుకున్నాడు. God used a blind man. దేవుడు గుడ్డివాడిని వాడుకున్నాడు. God used a lame man. దేవుడు కుంటోడిని వాడుకున్నాడు. God used even a demon-possessed man after delivering. దేవుడు చూడండి, ఒక వ్యక్తి, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి విడుదల పొందిన తర్వాత అతని వాడుకున్నాడు. A sickly woman. మరి ఎంతో అనారోగ్యంగా ఉన్నటువంటి స్త్రీని God వాడుకున్నాడు. used children. పిల్లలని దేవుడు వాడుకున్నాడు. Oh, God used almost every kind of people in the Bible. బైబిల్ గ్రంథంలో ప్రతి రకమైన వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. But remember one thing. అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, God never used and he cannot use a lazy fellow. దేవుడు ఎప్పుడు కూడా సోమరివాడు, బద్ధకస్తుని వాడుకోలేదు, వాడుకోడు కూడా. Ruth, remember, she is a hard-working woman. గుర్తుపెట్టుకోండి, రూతు కష్టపడి పనిచేసే నైజం గలది. Young people, I am talking to you. యవనస్తులారా, మీతో మాట్లాడుతున్నాను. Simply sitting before TV and watching this and that like a lazy fellow. Don't expect that God will use you. Yes, he is desiring to use you. ఊరికే టీవీ ముందు కూర్చొని సమయం వృధా చేసుకుంటూ ఒక సోమరివాడుగా ఉంటూ ఇక దేవుడు నిన్ను వాడుకుంటాడని నువ్వు అనుకో అక్కర్లేదు. దేవుడు ఏ విధంగా నిన్ను వాడుకోవాలనుకున్నాడో ఆ రీతిగా నిన్ను వాడుకోలేడు. The Lord said, day and night, meditate the word of God. దేవుడు చెప్పిన మాట ఏమిటిది? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించాలి. Be active in the work of the Lord. దేవుని యొక్క పనిలో ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలి. Oh, seeing match after match, cricket in the TV. ఆ టీవీ ముందు కూర్చొని అదే పనిగా ఒక మ్యాచ్, ఇంకొక ఆట, ఇవన్నీ చూసుకోవడం Dear కాదు. sister, I am talking to you, watching serial after serial. ప్రియ సహోదరి, ఒక సీరియల్ అయిపోగానే మళ్ళీ ఇంకో సీరియల్ చూస్తున్న You will not get up. నీవు లేవవు అక్కడి నుండి. How can God use you? నిన్ను, నీలాంటి వారిని దేవుడు ఎట్లా వాడుకుంటాడు? God can use a blind fellow. దేవుడు నీకన్నా ఒక గుడ్డివాడినైనా వాడుకుంటాడు. Ruth 1:22 says that they came to Bethlehem at the beginning of the barley harvest. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో యవల కోత కాలంలో వారిద్దరు కూడా యవల కోత కాలం ఆరంభంలో బెత్లెహేమునకు వచ్చారు. Why it is mentioned? ఈ మాట ఇక్కడ ఎందుకని ప్రస్తావించబడింది? Please remember that our God is a God of perfect timing. గుర్తుంచుకోండి, మన దేవుడు సంపూర్ణమైనటువంటి ఒక సమయాభావం కలిగినవాడు. They came to the house of bread right when the grain was being harvested. వీళ్ళు రొట్టెల గృహానికి ఎప్పుడు వచ్చారు? యవల కోత ఆరంభంలో వచ్చేసినారు. The Lord was working through those circumstances for his glory and for the good of Naomi and Ruth. దేవుడు ఆ పరిస్థితుల ద్వారా దేవుని మహిమార్థమై నయోమి, రూతుల మేలు కొరకై ఆ పరిస్థితిని వాడుకున్నాడు ఆయన. And Ruth chapter 2 starts with Boaz, a relative of Naomi's husband Elimelech. రూతు గ్రంథం 2వ అధ్యాయము నయోమి భర్త అయిన ఎలిమెలెకు బంధువుడైన బోయేజు ఆ మాటతో ఆరంభించబడింది. Boaz was a man of great wealth. బోయేజు సంపన్నుడైన వాడు. Now Ruth on her own initiative set out to glean in the fields to support her and her mother-in-law Naomi. ఇప్పుడు రూతు తనకు తనగానే తను పోషించబడేదానికి తన అత్త నయోమి వీళ్ళు బ్రతకడానికి కొరకై ఆమె ఆ పరిగ ఏరుకోవడానికి పొలానికి పోతుంది. Also we have to remember she went at the permission of Naomi. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తాను అంటే రూతు నయోమి, తన అత్త అయిన నయోమి అనుమతి తీసుకొని పోయింది. So two things we can see in Ruth here. ఇక్కడ రూతులో 2 సంగతులు మనం చూస్తున్నాం. One is her obedience. ఒకటి తన విధేయత, Secondly, her hard-working nature. రెండవది తను కష్టపడి పనిచేసే నైజం. It is said that Ruth happened to come to the field which is belonging to Boaz. ఇక్కడ రూతు ఏ పొలానికి వచ్చిందంటే బోయేజుకి సంబంధించిన బోయేజు పొలంలోనికి వచ్చింది ఆమె. See, when you are obedient. నీవు ఎప్పుడైతే విధేయుడై ఉంటావో, Secondly, when you are hardworking. రెండవది
కష్టపడి పనిచేసేటువంటి ఆ తత్వం నీలో ఉంటుందో God will guide you to the right place. దేవుడు నిన్ను సరి అయిన ప్రదేశానికి నడిపిస్తాడు. There are so many fields are there. అక్కడ ఇంకా చాలా పొలాలు ఉన్నాయి. God guided Ruth, to the right place, that is the field of Boaz. దేవుడైతే ఈ రూతుని సరి అయిన పొలానికి అనగా బోయేజు యొక్క పొలానికే నడిపించాడు. Though she was a Moabitish woman, తాను మోయాబీరాలైనటువంటి ఒక స్త్రీ అయినా because of her strong commitment to the God of Israel, God accepted her and guided her every step. ఇశ్రాయేల్ దేవుని ఎడల ఒక బలమైనటువంటి ఒక ప్రతిష్టత చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఆమెని సరి అయినటువంటి ప్రదేశానికి నడిపించాడు. That's what we read in Psalm 37:23. ఇది 37వ కీర్తన 23వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. Steps of a good man or woman, they are ordered by the Lord. కాబట్టి ఒక సత్పురుషుడు నీతిమంతుని యొక్క అడుగులు ఇవన్నీ కూడా దేవుడు నడిపిస్తాడని. So Ruth coming to Boaz field is not by accident but by divine appointment. రూతు బోయోజు పొలములోనికి రావడం అనేది ప్రమాదవశాత్తు అనుకోకుండా వచ్చింది కాదు, ఇది దైవ నిర్ణయం ప్రకారం జరిగినది. This is how the invisible hand of God works in the lives of his dedicated children. ఈ విధంగానే దేవుని యొక్క అదృశ్య హస్తము తన ఎడల ప్రతిష్ఠించుకున్న వారి జీవితంలో కార్యం జరిగిస్తుంది. When Boaz inquired about Ruth, ఎప్పుడైతే బోయోజు రూతును గురించి విచారించాడో the supervisor there reported about her hard working and submissive attitude. అక్కడ ఉన్నటువంటి ఆ యజమానుడు ఆ పొలాన్ని చూసుకునే ఆ వ్యక్తి పై విచారణకర్త అయిన వాడు ఈ రూతుకు ఉన్నటువంటి ఈ కష్టపడి పనిచేసే ఈ తత్వం ఈ వివరాలను తను లోబడేటువంటి నైజం ఇవన్నీ కూడా బోయేజుకు తెలియపరిచాడు. You know one thing? మీకు ఒక విషయం తెలుసా? Ruth did not know about Boaz inquiry. రూతుకి బోయేజు ఈ విచారణలు చేస్తున్న సంగతి ఇతడు వెళ్ళి అతనికి చెప్పిన ఇవన్నీ ఏమీ తెలియదు. But she was under thorough inspection. అయితే ఈమె సంపూర్ణంగా ఒక పర్యవేక్షణలో ఉందామె. Moreover, the news about what all Ruth did to Naomi had reached Boaz. మరి ఇంకా రూతు నయోమికి చేసినదంతా కూడా బోయోజుకి తెలిసింది. Then Boaz spoke very kindly to Ruth. అప్పుడు బోయోజు రూతుతో ఎంత దయతో మాట్లాడుతున్నాడు. As a result, దాని ఫలితంగా in Boaz field she found companionship because other female workers were there. బోయేజ్ యొక్క పొలంలో తన కొరకు పనికత్తెలు లేదా తనతో పాటు పనిచేసేటువంటి స్త్రీలు కూడా పురుషులు కాకుండా స్త్రీలైన వారు అనేకులు తనకు దొరికారు అక్కడ. So she found some companionship. అంటే అక్కడ తనతో పాటు పనిచేసే సహచరులు దొరికారు. She found protection as Boaz commanded the young man not to touch her. అక్కడ భద్రత కూడా తనకు దొరికింది. ఎందుకంటే యోబు యవనస్తులైన వారికి బోయేజు యవనుకులస్తులైన వారికి ఆజ్ఞాపించాడు ఎవరు కూడా తన దగ్గర వెళ్ళకూడదు. She also found refreshment at those vessels of water. అక్కడ ఆ నీళ్ల కుండల దగ్గర తాను ఎంతో తాజాదనాన్ని అనుభవించింది రూత్. Companionship, ఇక్కడ మన సహచర్యం దొరికింది, protection భద్రత and దొరికింది, refreshment. అక్కడ నూతనత్వం తాజాదనం కూడా The దొరికింది. kindness of Boaz was great. బోయేజ్ యొక్క ఆ దయ ఎంతో గొప్పది, జాలి ఎంతో గొప్పది. Ruth thanked Boaz for his kindness by bowing down to the ground. ఇక్కడ రూతు తలవంచి బోయేజు చూపించిన ఆ దయ జాలిని బట్టి తలవంచి అని కృతజ్ఞత She never forgot that she is a foreigner, a Moabitish woman. తాను ఒక అన్య దేశానికి చెందిన మోయాబు దేశస్తురాలు అన్నటువంటి ఆ సంగతి రూత్ ఎప్పుడు మర్చిపోలేదు. Her national background was haunting her. మరి తనకున్నటువంటి జాతిపరమైనటువంటి ఆ చరిత్ర తనని ఎంతో వెంటాడుతూనే ఉంది. But fully knowing about her national background, her widow state and poverty stricken condition, తనకున్న వెనక చరిత్ర, తన దేశం యొక్క చరిత్ర, తను విధవరాలు, తను ఎంతో పేదది అన్న ఈ విషయాలు ఇవన్నీ తెలిసి కూడా Boaz showed love and concern unconditionally. బోయేజ్ అయితే బేషరతుగా తనను ప్రేమించాడు, తన ఎడల దయ చూపించాడు. Being a godly man, Boaz was exalting God by quoting God's qualities, as we see in today's verse for our meditation. దైవ భక్తుడుగా దేవుకున్న దైవికమైనటువంటి లక్షణాలని ఇక్కడ ఆయన చెప్తున్నట్లుగా నేటి దిన మన ధ్యానం కొరగిన వచనం మనం చూస్తాం. Boaz's words speaks of his godly qualities. బోయేజు పలికిన ఈ మాటల్లో తనకున్నటువంటి ఆ దైవికమైన గుణము లక్షణాలు కనబడుతున్నాయి. From Boaz's words we can understand two important truths. బోయేజు చెప్పిన మాటల నుండి రెండు ప్రాముఖ్యమైన సత్యాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. What are they? ఏమిటి అవి? Firstly, మొదటిది, God recompenses our labor. చూడండి, దేవుడు మన ప్రయాసానికి ప్రతిఫలం ఇస్తాడు. God is not a debtor to any man. దేవుడు ఏ మనుష్యునికి అచ్చుండేవాడు కాదు. Jesus Christ said in Matthew 19:29, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, and everyone that hath forsaken houses or brethren or sisters or father or mother or wife or children or lands for my name's sake
shall receive in 100-fold and shall inherit everlasting life. 19:29. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కజెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. The same truth he repeated in Luke 6:38 also. ఈ సత్యాన్ని లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో కూడా ప్రస్తావించారు. The labor for God, never it is in vain. దేవుని కొరకై నువ్వు పడిన ప్రయాసం అది ఎన్నటికీ వ్యర్థము కాదు. Any small work you do for God will be rewarded. దేవుని కోసం నువ్వు చేసిన ఏ చిన్న పనికైనా తప్పక బహుమానం ఇస్తాడు ఆయన. Even offering a cup of cold water. చూడండి, ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇవ్వడంలో కూడా. But a very important principle here to notice, ఇక్కడ మనం గమనించదగ్గ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, God rewards us for the labor, not for the results. దేవుడు మన ప్రయాసానికే బహుమానం ఇస్తాడు కానీ ఆ ప్రతిఫలానికి బహుమానం కాదు ఇచ్చేది. Labor is our job, but results are God's job. ప్రయాస పడడమే మన వంతు, ప్రతిఫలం ఇచ్చేది దేవుని వంతది. You have to plant, you have to water, but the increase is of the Lord. నువ్వు నాటాలి, నీరు పోయాలి, వృద్ధి కలగజేయడం అనేది దేవుడు చేస్తాడు. Generally, people measure our works by results. సాధారణంగా ప్రజలు మన క్రియలు మన పనులని ఫలితాలతో పోలుస్తారు. Ours is a result oriented society. అంటే మన సమాజం అంతా కూడా ఈ ఫలితాలపై ఆధారపడినది. See, if you go to a meeting, మీరు ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళారని, then immediately you may say after the meetings are over. మీటింగ్ కూటాలు అయిపోయిన తర్వాత నువ్వు అనొచ్చు, I go to many places. నేను చాలా ప్రాంతాలు వెళ్తుంటాను, Every week I will go. ప్రతి వారం After వెళ్తుంటాను. the meetings are over. ఆ మీటింగ్లు అయిపోయిన తర్వాత Generally, when we share about the meetings with other people, సాధారణంగా ఆ కూటాల గురించి ఇతరులతో మనం చెప్తున్నప్పుడు the first question, వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న, we used to say, okay, in almost 10 meetings we gave the word. మనం సాధారణంగా మరి 10 మీటింగ్లో వాక్యం చెప్పానని చెప్తుంటాను. And the first question is, వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న, how many are saved? ఎంతమంది రక్షించబడ్డారు? We talk about our labor ministering the word of God in 10 meetings. They ask about results. మేమేమో ఆ కూటాలకి మేము పడ్డ ప్రయాసం గురించి, ప్రయాసంతో వాక్యం అందించిన వాటి గురించి మేము చెప్తా ఉంటే వాళ్ళేమో ఫలితాల గురించి అడుగుతున్నారు. Results are not in our hands. ఫలితాలు అనేవి మన చేతుల్లో ఉన్నాయి కాదు. You and I have to do the work what the Lord has given to us. నీవు నేను కూడా దేవుడు మనకు అప్పగించిన పని చేయడమే. Results are in the hand of God. ఫలితాలు దేవుని చేతిలో ఉన్నాయి. Even in the world, many officers say to their subordinates, లోకంలో చాలా మంది పై అధికారులు తమ కింద ఉన్న అధికారులతో చెప్తా ఉంటారు, I don't know what you will do, I want results. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నాకు ఫలితాలు కావాలి. The God of the Bible is not like that. అయితే బైబిల్లోని దేవుడు అలాంటి వాడు కాదు. God sees our faithful labor which we do in obedience to his word. దేవుడు మనం ఆయన వాక్యమునకు విధేయులమై నమ్మకంగా చేసిన పని పరిచర్యను గుర్తిస్తాడు. You may wonder to hear that many faithful people are not successful in this world. ఈ మాట విని మీరు ఆశ్చర్యపోవచ్చు. నమ్మకస్తులు, నమ్మకంగా పనిచేసిన వారు అనేకులు సఫలులు కాలేరు. Even in the church, many faithful people, they are not successful. సంఘములో కూడా నమ్మకంగా పని పరిచర్య చేసిన వారు చాలా మంది సఫలులు కాలేదు. Many faithful preachers or Christian workers are not appreciated. నమ్మకస్తులైనటువంటి బోధకులైన వారు, నమ్మకస్తులైనటువంటి క్రైస్తవులు, విశ్వాసులు అనేక సందర్భాల్లో వాళ్ళని మెచ్చుకోలే. Now men pleasers are more appreciated. ఇప్పుడు చూడండి, మనుషుల్ని సంతోషపెట్టేవారు ఉన్నారే, వాళ్ళని మెచ్చుకుంటున్నారు. But remember one thing, అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, being faithful is success in the sight of God. దేవుని దృష్టికి సఫలం అంటే ఏమిటిది? నువ్వు నమ్మకంగా ఉండడమే దేవుని దృష్టికి అది సఫలం. So do the work of God faithfully and leave the results into his hand. అందుకనే దేవుని పని నమ్మకంగా చెయ్యి, ఫలితాలు దేవుని చేతిలో పెట్టు. If you focus your eyes on results, either you will be puffed up or discouraged also. నీ దృష్టి, నీ చూపు ఫలితాలపైన పెట్టావా, సాధ్యమైతే నీవు ఉప్పొంగిపోయేటువంటి ఆస్కారం ఉంది, లేదా కృంగిపోతావు కూడా. Suppose if nobody is born again, nobody raised their hand, ఒకవేళ ఎవరు కూడా మారు మనసు పొందలేదు, ఎవరు చెయ్యెత్తలేదు అనుకోండి, you will be discouraged. నువ్వు ఎంత నిరాశపడతావు. If 10 people raised their hand, ఒకవేళ 10 మంది చెయ్యెత్తారనుకో, you will be full of pride or you will be puffed up. ఎంత అతిశయిస్తావు, గర్వం వచ్చేస్తుంది, ఉప్పొంగిపోతావు. Oh, you think that because I have shared the word, 10 people came to the Lord. నువ్వేమనుకుంటావు? నేను వాక్యం చెప్పిన కారణాన్ని బట్టి 10 మంది రక్షించబడ్డారు అనుకుంటావు. Our focus should not be on the result. కాబట్టి మన దృష్టి ఎప్పుడు
ఎప్పుడు కూడా ఫలితాల పైన ఉండకూడదు. Sometimes the fruit will not come immediately. కొన్నిసార్లు ఫలము వెంటనే రాకపోవచ్చు. See in our fields, in our agriculture, ఇప్పుడు మన పంట పొలాల్లో చూడండి, we have to till the ground, మనము నేల సేద్యం చేయాలి, we have to plow the land, మనం భూమిని దున్నాలి, we have to plant the seed, అక్కడ విత్తనాలు నాటాలి, we have to water, నీరు పెట్టాలి, and we have to see so that the birds of the air may not take away the seed. ఆకాశ పక్షులు ఆ విత్తనాలను ఎత్తుకొని పోకుండా జాగ్రత్త పడాలి. The seed should not be choked by the other plants. లేకపోతే ఆ వేసిన విత్తనాలు అక్కడిక్కడ మొలిచిన పిచ్చి మొక్కల ద్వారా అణిచివేయబడకుండా కావలి కాయాలి. Our job is to do the thing. ఇక్కడ మన పనంతా కూడా పని చేయడమే. Yeah, one day ఒక దినాన్న you can see the fruit. దాని ఫలాన్ని మనం చూస్తాం. So in a similar way, అదే రీతిగా sometimes today you gave the word, immediately people will not raise your hand. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రోజు నువ్వు వాక్యం చెప్పావు, వెంటనే ప్రజలు చెయ్యి ఎత్తరు. One more thing I want to tell you. ఇంకో మాట నేను చెప్పాలనుకుంటున్నాను. Today, ఇది నాన్న when you shared the word of God, దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు 5 people are raising their hand. 5 చేతులు ఎత్తారు. Don't think that it is because of you. ఇదేదో నిన్ను బట్టి నీ వలన కరిగిందని అనుకోదు. So many people are, they are tilling their heart, they are plowing their heart, they sown the seed. Today you are seeing the fruit only. ఎంతో మంది ఎప్పటి నుండో వారి హృదయాన్ని దున్నుతున్నారు, వాక్యం విత్తనం నాటారు. ఈ రోజు నువ్వు చూసింది ఫలితం అంతే. One day I shared a word in a place. ఒక దినాన్న ఒక ప్రాంతంలో నేను వాక్యం After చెప్పాను. that 10 people came for baptism. తర్వాత 10 మంది బాప్తిజం కొరకు వచ్చారు ముందు. And I gave baptism to them. వాళ్ళకి బాప్తిజం కూడా ఇచ్చాను. And after that I was thinking, ఆ తర్వాత నేను అనుకుంటున్నాను, people are touched by the word of God. ప్రజలు దేవుని వాక్యం చేత తాకబడ్డారు. After that, ఆ తర్వాత నుండి after baptisms, బాప్తిజం అయిన తర్వాత one Sunday school teacher girl came to me. ఒక సండే స్కూల్ టీచర్, ఒక అమ్మాయి వచ్చింది. Not girl, she is around 30-35 years. ఒక పెద్దవాడు 30-35 సంవత్సరాల She is వయసు. a Sunday school teacher. తాను సండే స్కూల్ టీచర్ గా. Then she asked me, అప్పుడు ఆమె వచ్చి నన్ను అడిగింది, Anna, today who has taken baptism? నా ఈ రోజు ఎవరు బాప్తిజం తీసుకున్నారు? These 10 people. ఇదిగో ఈ 10 మంది. And do you know what she said? అప్పుడు ఆమె ఏమందో తెలుసా? For the last 6 years, every day I am praying for these 10 people. మరి గత 6 సంవత్సరాలుగా ప్రతిరోజు ఈ 10 మంది గురించి నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. Today God answered my prayer. ఈ రోజు దేవుడు నా ప్రార్థనకి జవాబిచ్చాడు. Then I understood. అప్పుడు అర్థమైంది నాకు. Till that time I thought that I have given a powerful message. They raised their hands, they came forward, they are baptized. But after she came to me, I found the secret. అంతవరకు నేనేమనుకున్నాను, ఎంత శక్తివంతమైనటువంటి వాక్యం చెప్పేసిన వాళ్ళు తాకబడ్డారు, చెయ్యెత్తినారు, మారు మనసు పొందినారు, బాప్తిజం కొరకు కూడా ముందుకు వచ్చేసారు నేను అనుకున్నాను. కానీ ఆమె చెప్పిన తర్వాత అర్థమైంది నాకు. Your job is to sow the seed. And all the harvest what we are reaping, it is not because of our labor, others also labored there. నీ పని విత్తడం నాటడమే. ఈ ఫలితము మనం చూస్తున్నామే, ప్రయాసం అనేది ఇది మన ఒక్కరి ప్రయాసం కాదు. ఇది ఎంతో మంది వాటి అనేక విధాలుగా ప్రయాసపడ్డారు. They worked in their lives. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పనిచేశారు. This is the first truth we learn. ఇది మొదటి సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. Secondly, రెండోది, full reward will be given by God. సంపూర్ణ బహుమానము దేవుడే ఇచ్చును. Many people seek appreciation or reward from men. చాలా మంది మనుష్యుల నుండి పొగడ్తలు, మెప్పుకోలు, మనుష్యుల బహుమానాన్ని ఆశిస్తారు. If you seek man's reward, there may not be any reward in heaven. మనుష్యుల నుండి నువ్వు ఏదైనా ప్రతిఫలము, బహుమానం ఆశిస్తే, ఈవిని ఆశిస్తే పరలోకంలో నీకు ఏ బహుమానం ఉండదు. Because you already had your reward here. ఎందుకనగా ఇక్కడ నీ బహుమానం ఇక్కడ దొరికిపోయింది. Therefore, be faithful to God and seek heavenly rewards. కాబట్టి దేవుని ఎడల నమ్మకంగా ఉండాలి, పరలోక బహుమానాల కొరకై నువ్వు చూడాలి. So finally, if we see the Ruth's life, ఇప్పుడు మన చివరిగా రూతు జీవితంలో మనం గమనిస్తే she was rewarded beyond her imagination. తాను ఊహించిన దానికన్నా ఎక్కువైనటువంటి బహుమానమే పొందిందా. So if you decide for Christ today, your future also will be glorious. ఈ రోజు నువ్వు క్రీస్తు కొరకైనటువంటి ఒక తీర్మానం చేసుకుంటే నీ భవిష్యత్తు మహిమాయుక్తంగా ఉంటుంది. Why? ఎందుకని? Because she became the great grandmother of King David. ఎందుకని ఈమె మరి రాజైన దావీదుకి జేజమ్మ అయిపోయిందా. And her name figures in the genealogy of Jesus Christ. తన పేరు యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చింది. Her future is so glorious. తన భవిష్యత్ ఎంతో మహిమాయుక్తంగా If ఉంది. you come to Jesus today and confess your condition, ఈ రోజు నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ స్థితిని ఒప్పుకుంటే God will not see your past, దేవుడు నీ గతాన్ని పట్టించుకోవడానికి చూడడు. but He will make your future glorious. అయితే నీ భవిష్యత్తుని మాత్రం ఎంతో మహిమాయుక్తంగా You చేస్తాడు. need not tell my past is so wretched. Everybody's past is so wretched. Everybody is born sinner only. నా గతం అంతా కూడా
కూడా ఎంతో దౌర్భాగ్యకరమైనటువంటిది, పనికి మాలింది, ఇవన్నీ నువ్వు చెప్పుకొని అక్కర్లేదు. ప్రతి మనిషి గతము ఎంత దౌర్భాగ్యమైనదే. May God help you to decide to live for Christ and work for Him faithfully. క్రీస్తు కొరకై తీర్మానం చేసుకుంటూ నమ్మకంగా ఆయన కొరకు పని చేయలాగిన నీవు తీర్మానం చేసుకుంటా దేవుడు సహాయం If చేయాలి. you are already working for Jesus, ఒకవేళ ఇప్పటికే నువ్వు యేసు కొరకు పని చేస్తా ఉంటే don't get discouraged by men's words. మనుషులు చెప్పే మాటలు విన్నప్పుడు నువ్వేమి నిరాశపడద్దు. Run the race looking unto Jesus. యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, we thank Thee for the decision of Ruth. రూతు యొక్క తీర్మానాన్ని బట్టి నీకు వందనాలు. She could not see the future, but, O Lord, Thou hast preserved glorious future for her because she is obedient. తన భవిష్యత్తు అయితే చూడలేకపోయింది, కానీ దేవా ఎంతో విధేయురాలుగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి నీవు ప్రభా తన భవిష్యత్తు ఎంతో మహిమాయుక్తంగా చేసినావు. She was hardworking. తాను ఎంతో కష్టపడి పనిచేసింది. Without her knowledge, Boaz was inquiring about her. మరి తనకు తెలియకుండానే బోయేజు తన గురించిన విచారణ చేసినాడు. She maintained a good testimony. మంచి సాక్ష్యాన్ని We కాపాడుకుంది. thank Thee for her sacrifice. తన యొక్క త్యాగాన్ని బట్టి మీకు వందనాలయ్యా. Thou hast honored her faith. తన విశ్వాసమును గనపరిచావు. She did her job faithfully. ప్రభా తన పని తాను నమ్మకంగా చేసింది. Results she have left into Thy hand. ఫలితాలు నీ చేతుల్లో పెట్టింది. Wonderful words Boaz spoke to Ruth. బోయేజు అద్భుతమైన మాటలు రూత్తో చెప్పినాడు. Our dear ones who are hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారు they may understand these truths in a deeper way. ఈ సత్యాలు ఇంకా లోతైన విధానంలో అర్థం చేసుకుంటూ What all సహాయం we చేయండి. could not explain because of our human limitations, the Holy Spirit may explain to them and enable them to work for you faithfully, not seeking any rewards or for man's appreciation. మానవ హద్దుబాటులతో ఏది మేము వివరించలేకపోయినామో పరిశుద్ధాత్మ సహాయం వలన సంపూర్ణ విధానంలో ప్రభా మీరే వారికి బోధించి వివరించండి. ప్రభా మరి కష్టపడి నమ్మకంగా పనిచేస్తూ మనుషుల మెప్పు కాక దేవుని యొద్ద నుండి బహుమానం పొందులాగానే చేయండి. Be with us throughout this day. దేవా దినమంతా కూడా మాతో ఉండండి. We do pray in the highly rewarding name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బహుమానం ఇచ్చే అత్యధికమైన బహుమానం ఇచ్చే దేవుని నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.